శ్రీనాథ కవి సార్వభౌమణి శృంగార నైషధం 9వ భాగం 19/1/24. రాజులందరూ అయిపోయారు. చివరికి నల రూపంలో ఉన్న దేవేంద్రాదుల దగ్గరికి పల్లకి వచ్చింది. సరస్వతీదేవి దమయంతితో ఇలా చెబుతోంది. వాణి ఇట్లను నక్కీరవానికి ఎలమి గూఢ శబ్దార్థ సంశ్లేష రూఢి మెరయ నిర్జరాధీశ్వరులకును నిషధపతికి వర్ణనా వాక్య రచనము అన్వయము కలుగా. ఆ మాటల్లో నలమహారాజుకి వీళ్ళకి రెండిటికి కలిపి వచ్చేటట్టుగా అర్థం వచ్చేట్లుగా మాట్లాడుతూ సరస్వతీదేవి చెబుతారు. వర్ణనా చాతుర్యం చేత ఇంద్రాది దేవతలకు నలమహారాజుకు సంబంధం అలవడేటట్లుగా శబ్దార్థాలను శ్లేషిస్తూ సంతోషంతో దమయంతి ఇలా అన్నది. అతివ అపవ్యపాయుని నల్ప విలోచన పంకజాతు ప్రేణిత నిజ వీరసేనుని నిర్జిత సర్వమహీభృదావళిన్ హత మదవద్విరోధి బలునాత్మచమూచరవారణా నశ్రుత మదగంధి యుద్ధమహి చూడుము వీని మహిన్మహేంద్రునిన్. అని మహి అంటే భూమిలో మహేంద్రుడు, భూలోకంలో ఇంద్రుడు లాంటి నరమహారాజు అనే అర్థం. ఇంద్రుడికి కూడా సాగిపోతుంది. వజ్రాన్ని ఎప్పుడూ ధరించేవాడు అంటే వజ్రాయుధం. 1000 కళ్ళున్నవాడు, తన సైన్యాన్ని సంతసింపచేస్తూ ఉన్నవాడు, పర్వతాలను జయించినవాడు. పర్వత విరోధి రెక్కలు దగ్గుట్టాడు కదా. విరోధి అయిన బలాసురుణ్ణి చంపినవాడు, తన సైన్యంలో తిరిగేటువంటి గజముకుని మదగంధం చేత వాసితమైన యుద్ధ భూమి కలవాడు, భూమికి దిగి వచ్చినవాడు అయినా దేవేంద్రుడిని చూడు అని దేవేంద్రుడి పరమైన అర్థం. నలరాజపరమైన అర్థం ఏమిటి? దమయంతి నిరపాయుడు, విశాల లోచనాలు కలవాడు, జనకుడైన వీరసేనుడిని సంతోషింపచేవాడు, సమస్త రాజులను జయించినవాడు, శత్రు సైన్యాలని కూల్చేవాడు, అధికమైన గజబలం కలవాడు, భూమిలో దేవేంద్రుడితో సమానమైన వైభవం కల నలమహారాజుని చూడు. భాస్వర రూప సంపన్నుడు, గతివంతుడు, అధిక ప్రతాప సమన్వితుండు, హేతి సంభూత ప్రభూత భూతియుతుడు, శుతి ధనుంజయుడు, విస్ఫూర్తిశాలి నానామహాసమిన్మధ్య పరీప్తుండు, సతతంబు విభు సంతతికి ముఖము ఆలాలి ముఖంపౌ ఆల్ముఖము లాలిత బాలప్రవాళతాంబరకరుడు, తనకు శత్రవ సముత్కరముతృణము తామరస పత్ర నేత్ర, ఈతడు ఈతండు అనలుడు, లావు గలవాడు లోకపాలకులలోన బహుతర స్నేహ రుచి మహాబల సహాయ సంపదుద్దామును ఎలమి వీక్షింపుము. ఇతని నలమహారాజు పరంగా అగ్నిపరంగా చెబుతోంది. తామరస పత్ర నేత్ర అని మొదలుపెట్టి చెప్పింది. తైలం చేత నూనె చేత దానిలో అగ్నిహోత్రంలో నూనె పోస్తే దాని కాంతి ఎక్కువగా పెంచేవాడు, అడ్డులేనివాడు, వాయువు సహాయంతో లోకాన్ని లోకాన్ని దహింప చెయ్యగలిగిన వాడు, శత్రు సమూహమంతా కూడా
తృణప్రాయంగా ఉన్నటువంటి వాడు, భస్మం చేయగలిగిన వాడు, అలాగే దేవతల అగ్ని అనే ముఖం కలవాడు అయినటువంటి వీణ్ణి అగ్నిహోత్రుడిని చూడు. నలపరమైన అర్థం చెప్పాలంటే లోకల్లో బాగా గొప్పమైనటువంటి బలపరాక్రమాలు కలవాడు, గొప్ప బలం కలిగినవాడు, అడ్డులేనివాడు, స్నేహం చేత గొప్ప స్నేహం కోరేటువంటి వాడు, బలపరాక్రమాల చేత లోకంలో శత్రురాజులందరినీ వరసపరచుకోర నిరర్గళుడై ప్రవర్తిస్తున్నవాడు. సంతోషంతో ఆ నలుణ్ణి చూడు. పరభయంకరపటు గదాప్రహరుండు దండ నిపుణుండు సమవర్తి ధర్మరాజు మిత్రనందనుడు అంబోజనేత్రాతుడు మితని దక్షిణ నాయకు నింపు మీరా. ఇక ఉన్నాడు వీడు, దక్షిణ నాయకుడిలాగా ఉంటాడు. ధర్మానికి ప్రతినిధిగా ఉంటాడు. యమధర్మరాజు చేతిలో దండం ఉంటుంది. ప్రజలను శాసించడంలో మంచి నేర్పన్నవాడు. సమవర్తి అనే పేరు అందరినీ సమానంగా చూస్తాడు అని అర్థంగా సమవర్తి అని యమధర్మరాజుకు పేరు కనుక ఆయన్ని చూడమని. సమవర్తి అంటే ప్రజలందరినీ సమానంగా చూస్తాడు. దక్షిణ నాయకుడు, కావలసినంత మంది భార్యలతో సంగమించగల దమ్మున్నవాడు కనుక అలాంటి నరుణ్ణి చూడు. ధవళాక్షి చూడు మీతని భువనాధీశ్వరు నపార భూరి గభీర విశేష నిధి నదీనుని ప్లవమిల ప్రవిబల తరవారికి వారి నధిక బల సత్వార్జున్. వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి అపారమైన హద్దులేనటువంటి నీటి రాశి కలిగిన వాడు, నిర్మలమైన జలం అనేటువంటి దానికి ఆకరమైన వాడు, అధిక బల సంపన్నుడు, అతన్ని అనేటువంటి వరుణదేవుణ్ణి చూడు అని. అలాగే ధగధగలాడేటువంటి వాడు, కత్తి కలిగిన వాడు, గొప్పమైన బల సామర్థ్యాలు కలిగిన వాడు అని నలపరంగా అర్థం చెప్పి ఇతన్ని చూడు అని ఆఖండలు గురించి అగ్నిని ఉద్దేశించు అంత లక్షించు. అంబుపతింకూర్చియు త్రిభువనార్చిత చరణారవింద అగు అరవింద భవుదేవి తదీయమానాయ రూపంబున నలురూపంబుగా ప్రత్యేకంబ ఉభయార్ధవచన సమర్థంబులకు వర్ణనా వాక్యంబులం ప్రబోధించిన విదర్భదాత్రీపది పుత్రినేత్ర శ్రోత్రియంబులం చూచియు వినియు ఇతండని వర్ణయింప నేరక డెందంబు డోలాందోళనంబు నంద విధి పద్యను నిషేధంబు త్రోవనం పోవని తలంబుల నిలంప నిషధరాజులను నలువురు విస్మయ స్మేరంబులకు విలోకనంబుల అవలోకించునది క్రమంబుగా భారతి నిర్దేశంబున నైసర్గిక విలాస భాసమానుండగు అసమాన రూప రేఖా విలంబిత శంబరారాతి అయిన నిషధ భూపతించూచే. ఈ నలుగురు పేలవంగా కనబడ్డారు. ఒరిజినల్ కాదు, డూప్లికేట్ నలుడులాగా అర్థమైపోయి అక్కర్లేదమ్మా అని వెళ్ళిపోయి నలుడి దగ్గర ఆగిపోయి. శారద మధురాలాప విశారద ఇంద్రాగ్ని శమన సలిలేశ నుతి ద్వారమున దిశధపతి కైవారన్ పొనరింప తొడగి వచా ప్రౌఢెన్. మధురాపాలు మధురం అయిన ఆలాపాలు పల్కొటంలో నేర్పు ఉన్న సరస్వతీది. ఇంద్రాదులకు కూడా అర్థం సరిపోయినట్లుగా నలమహారాజు వాక్య చాతుర్యం చేత స్తోత్రం చేయటం ప్రారంభించి నలిన నేత్ర ప్రత్యర్థిదానవ శతాతాహితాత్మచేష్టా గరిష్టత నరసి చూడ. ఇతడు జీమూతవాహనుడు ఇంత నిక్కమింపు పొంపరివోవా వీక్షింపు ఇతనీ. ప్రతి యాచకుడి దాన గుణం చేత వసుడై
ఆ యాచకులకు అనుకూలమైన వ్యాపారం చేస్తున్న ఈ రాజు జీమూత వాహనుడనేటువంటి గొప్ప త్యాగితో సమానం. ఆనందం అతిశయిస్తున్న ముఖంతో ఆయన వైపు ఒకసారి చూడు. మరియు ఇతండు హుతవహుండును పోలే బహు విగాఢ మఘవద్వధ్వరాజ్యాభిషేక వికస్పరతియో విరాజితుండు ఈశానమూర్తి భేదంబును దండధరుండు బోలే పరప్రాణోత్క్రాంతి దాన సమర్థ శక్తి సంపన్నుడు సంజ్ఞానంద కరుణుడు వరుణుండున్ బోలె ప్రతికూల వాత ప్రచార చతుల వాగిని సహస్ర సంవేషితుండును ప్రచేతసుండును ఇతను కనుగొను పరుష వంచకంబు నీకున్ కన్నిచ్చకున్ వచ్చునతని వరింపుమని పలికి పరుకున్ తొయ్యది ఊరకుండి. ఒక్కొక్కడిని చూపి 5 పంచనలు అయిపోయారు. వరింపమని చెప్పి పలుకు తొయ్యలి అంటే మాటలకు అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి ఊరకుండి మాట్లాడ చెప్పేసి వరింపుమని పలికప్పుడు మాయా నిషధరాయ కాయఛాయాంత ధర్తులకు విబుధ చక్రవర్తుల నలువులను అతిక్రమించి పంచమకోటి అయిన నలుడి ఎందు పురాకృత పరిపాక వాసనావజంబునను పరమ పాతివ్రత్య గుణ గౌరవంబులను జత్యంతర సంగతి గ్రహణంబుగను అక్కురంగలోచన చూపు నెలవు కొనియ వెళ్ళి ఈ నలుగురిని వదిలేయి అని లైట్ తీసుకోమని చెప్పి అసలైన నలుడిని హంస ధ్వనించిన విధానం చెలికత్తులు లోకల్లో చెప్పే విధానం అన్నీ తనకి ఇదివరకే తెలుసు కనుక ఇతడే నలుడు, ఒరిజినల్ నలుడు ఇతడే అని అర్థం చేసుకొని అప్పుడు నెలవు కొని చూపుతో ఇలా అందిత. ద్వాపరమపుడు విదర్భాక్ష్మాపాలతనూజ మనసు గలగించే కలిద్వారముడు కలి ద్వాపరముడు నలదమయంతి పరిణయమునకు సమ్మతింపనివే కదా. ఆ స్వయంవర సమయంలో అనుమానం దమయంతి మనస్సులో బాధిస్తూ కలియుగంలో నలుణ్ణి బాధించింది. కలి ముందు నలుణ్ణి బాధించింది. కలి పురుషుడు సందేహాన్ని నలదమయంతుల పరిణయానికి ఇష్టపడనివే కదా అని అర్థమై పురదవలేపతన్ నిషధభూపతులేవురు కారణంబుగా పరువడి నొయ్య నొయ్య యుగపత్ పరిమోహ పరిమోహయమా మా పరిమోహయమాన బాణుడై మరుడు విదర్భరాజసుత మానసమున్ కలగింపబూలుచన్ శరముల సంఖ్యకున్ ఫలము సమ్మతిగాంచి నటింపకుండునే. కనుక పాతివ్రత్య ధర్మం భగ్నమైందని చెప్పుకోవటానికి వీల్లేదని వితర్కించుకోండి. నలత్వ బుద్ధి చేతనే ఈ అనురాగం నాకు కలిగించింది కనుక నా తప్పేం లేదు. నా మనసు చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉంది కనుక వేరువేరమైన అనురాగాలు ఒక్కమారు ఉదయించింది కనుక తన బాణ సంఖ్యకు తగిన ఫలితాన్ని మరుడికి లభించింది అని భావించాడు కవి. వెలయగ పంచనైషద విభేదము నేర్పరు పంగలేక ఆకులత భగించి ఎట్టిదరి కూరిమి నెచ్చెలి యొద్ద నుండి తెలియగదూపి చెప్పునా కదేయని దండమునంతలంజ నింపర అరాళకేశియమరాలయమగే మరాళ పుంగవున్. దమయంతి 5 నలుడెవ్వడూ తెలుసుకోలేక కొంచెం సందేహం. అలాంటి సమయంలో పూర్వం తనకు నలుడి గుణాలు వర్ణించి చెప్పిన హంసరాజం
సమీపంలో ఉన్న ఆ నలుణ్ణి తెలుసుకొని నాకు చెప్పాడు కదా, చెప్పుతుంది కదా అని ఆ హంసాన్ని మనస్సులో తెలుసుకుంది. శంకాలతావితానం బనీకావలంబియగుతున్ ప్రబ్బినన్ కడు నిబ్బరంబగు విభ్రమంబునన్ ఆ విదర్భ శుభ్రూలలామంబు నెంబనంబున ఇట్లని వితర్కించి. కనుక దమయంతి మనస్సులో వితర్కించుకుంది, ఏమిటి నాకు లేనిపోని అనుమానాలు ఎందుకు వచ్చాయి? ఇంటి నలమహారాజులు ఆశ్రయించింది, విధి కూడా నన్ను ఆడుకుంటోంది ఏమిటి అనుకో. ద్వివిధ చంద్రమతి ప్రతీతియో కాక అతి స్వచ్ఛ పదార్థోపసర్పణంబు అంగుళీముఖ పీడితాక్షి విక్రియయొక్కో మకరాంకుశంబరీ మహిమయొక్కో విరహ కాలోద్భ్రాంతి విభవానువృత్తియో రూపింపనలు విశ్వరూపముక్కో గడుదింప వేల్పుల కపట నాటకముక్కో భారతీ పరిహాస భంగియొక్కో కాక ఈ ఏవురందు ఒక్కరుడ నలుడో మారుడొక్కడో ఒకడు పురురవుండో వరసనున్న ఈ చక్కని వారినిరువురు దేవతా వైద్యయుగ్మంబు తెలియరాదు. నలుడి పక్క ఈ నలుగురిలో ఇంద్రాది దేవతల, అశ్విని దేవతల ఇద్దరు ఉన్న వాళ్ళు, లేకపోతే మన్మధుడ పురూరవుడ, ఎవరు వాడు నేను తెలుసుకోలేకుండా ఉన్నాని అనుకుంటా. ఒక నలుడు కుమారుడుగా బదులుగా మరి నలుగురు అక్కడ కనబడ్డం. అలాగే చంద్రుడిలో వివిధ చంద్ర బుద్ధిని కలిగించే భ్రాంతి చేతను, లేక నిర్మల పదార్థాల దగ్గర ఉండటం చేతను, లేక వ్రేలి కొన చేత కళ్ళు నలుపుకోవటం కలిగిన వికారం వల్ల, మన్మధుడి మాయామహిమ వల్ల, సంతత స్మరణ చేత నేనెప్పుడు నలుణ్ణే ధ్యానిస్తూ ఉంటాను కనుక నలుణ్ణి చూపించి విరహావస్థ అవుతుండే పొందుని సంప్రాప్తం అవటం వల్లను, నలుడు విశ్వరూపం దాల్చటం వల్లను, దేవతలు ఆడించే కపట నాటకం వల్లను, సరస్వతీదేవి తన ప్రభావం చేత నన్ను ఏడ్పించటానికి పరిహసింపచేయటానికై అందరి నలుర్ని సృష్టించి నాకు కొంచెం క్లిష్టమైన సమస్యను నా ముందు పెట్టిందో అని అనిపిస్తోంది. ఇందులో ఎవడు నలుడో తెలుసుకోలేదు. వీరిలో ఒకడు నలుడు, రెండవ వాడు మరుడు మన్మధు, మూడవ వాడు పురూరవుడు కనుక తక్కిన ఇద్దరు అశ్విని దేవతలు అవుతారేమో, నాకు అర్థం కావట్లే, తెలియకుండా ఉంది అన్నది. విబుధ వరులేని ప్రణబిల్లి వేడి కొందు నలుని వరేల ఇత్తురు నాకునతని మదన శోషణ బాణ సంపాత పీత ఘన కృపా సింధు గహ్వరాకారమతులు. మళ్ళీ ఒక సందేహం తీర్చుకోండి. నలుణ్ణి వాళ్ళు నాకెందుకు ఇస్తారు? దేవతలు వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఇవ్వరు అని అర్థం అన్నమాట. కనుక రసహీనాలై దయాహీనాలైన మనస్సు కలవాళ్ళై వాళ్ళు నాకు నలుణ్ణి కాక మిగతా వాళ్ళని ఎందుకు ఇస్తాడు? కనుక ఇవ్వరు అని లోపల ఒక స్పష్టత వచ్చి, మంచక మధ్యస్థిత మధ్వంచక పంచకమునందు వరుసని పరీక్షించద నేనొక్కించుక పంచజన సుపర్వ లక్ష్య పర్వ శ్రేణి. నేను ఇప్పుడు దమయంతి మంచగతులై అంటే సమానమైన ఆకార రూపా విశేషాలు కలవాళ్ళై నలుణ్ణి గుర్తింపకుండా మోసపుచ్చే
ఈ ఐదుగురిలో నేను దేవ మానవులకుండే ముఖ్య చిహ్నాలను పరిశీలించి, దేవతలకి మనుషులకి తేడాలు కనబడతాయి. కొన్ని వాళ్ళకేమో కళ్ళు మూసుకో, మనుషులు కళ్ళు మూస్తారు కనుక అలాంటి లక్షణాలను బట్టి నరుడెవడో ఎవరినాటం ఉందో నేనే తేల్చుకుని అనుతూ నేవురం కలయం కనుగొని అందరినీ ఐదుగురిని చూసి అందు ధరణిన్ బొందని కోమలాంగ్రి కమలద్వంద్వంబులున్ ఘర్మశీకరయుక్తంబులు కాని పాలములు వక్షశ్రోములందు పత్ర కేసరముల్ కందని పువ్వుదండలు నివే వ్యాఖ్య కైకోని దృక్సరసీజంబులు నలురందుగనియన్ కాంతారగాంతాలమాలలామంబు ఒగిన్ కనపడి దొరికిందిరా మనకి. దమయంతి పుడమిని సోకరి భూమి మీద వాళ్ళ పాదాలు ఆనవు. దేవతలకైతే దయ్యాలకు కూడా అంతే, పాదాలు భూమి మీద ఆనవని మన సినిమాలో కూడా చూపిస్తుంటారు. కనుక వీళ్ళలో పాదాలు భూమి మీద ఆననివాడు, చెమట లేనిటువంటి రొమ్ము ఫాలమున్నవాడు, వాడని పుష్పమాలికలు కలవాడు, రెప్పపాటు లేనివాడు. ఎవరు అంటే నలుగురు కనపడా దొరికారా బట్టు అనుకోరు అని అది వాళ్ళని చూసి కని ఐదవ నావాడు నశధరాజగుట ఎరిగి దేవతా ప్రసాదంబు లేక ఏ కార్యంబు ఫలింపనేరదు. ప్రదక్షిణ ప్రకారణావాల విధులేప ధూపాభరణాంబు శకంబులనేకంబులగు ఫలంబులు ఈ జారుటం చేసి వేల్పులు కల్పద్రుమ కాననంబులు సుపర్వులం చేయు సమస్య సర్వార్థ సిద్ధి సాధక సమస్య విబుధ సేవ అఖిలాభీష్ట ప్రధాన స్వరభి అనుతు సభాజనం బెల్లా విస్మయం బంది కనుంగొనుతుండ దివిజ సభాభాజనంబులకన్ ప్రారంభించి వైసజ్య హృదయంబులకు ప్రస్తుతి పశుసక్త పశూన స్తబకంబులన్ ఇంద్రాది దేవత చతుష్టయంబు సంతుష్టి నొందించి తత్ప్రసాదలబ్ధంబైన బుద్ధి విభవంబున అమర్చ విలక్షణంబులకు ధరణి క్షోధ సందర్శనంబులు ప్రస్వేద బిందు నిశ్చందనంబును కుసుమాద్యల్లానియాదిగా గల చిన్నంబులను సందేహంబు వాసి మనమ్ములకం చూపుటను సంవాదంబు సమకూడినన్ కందర్ప మందాక్షంబులకు శంబదయ్యి చంచలంబగు కటాక్షంబులతో. కనుక ఇందాక చెప్పిన వాటన్నిటితో ఒక్కసారి చూసి అచలమూర్తి అయిను ఆయనం చాలక అర్రాల అంతరం. కనుక ఇన్ని లక్షణాలు లేనటువంటి మామూలు మానవ లక్షణాలు ఉన్నటువంటి నరుణ్ణి చూసి చాలా ఆనందపడింది. ఒకసారి దేవతలందరికీ నమస్కారం చేసింది. వాళ్ళని మనస్సులో స్మరించుకుంది. అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. వాళ్ళకు కూడా మనల్ని స్మరించింది, మనకి పూజ చేస్తోంది కనుక మనకి ఇంకా ఆమెకి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి దానిలోకి వచ్చి అసలైన నరుణ్ణి స్పష్టంగా కనపడేటట్టుగా వాళ్ళే చెప్పారు. భావములోనికీదు పరిపాటి పరిస్ఫుటతన్ విలాసమున్ పోవగవెక్కదో నిశద భూపతికయ్యడయాడు దృష్టి లజ్జావతి ఎట్టకేలకొక చందనమున్ మగిడించి చేర్చే వాగ్దేవి ముఖేందు బింబమున తీయము నెయ్యమునందలిర్పగన్. ఈమె యొక్క ఈ సందిగ్ధాన్ని సరస్వతీదేవి కూడా తెలుసుకొని చూపలతో విభ్రమాలచే ప్రకటిస్తే దమయంతి అలాంటి విలాసం చెవుల చేత నలుణ్ణి సరస్వతీ ముఖంలో ఎగిర్చి తాను నలుణ్ణి వరించటానికి తెలిపింది. కనుక నాకు కావాల్సిన వాడు ఆయనేనమ్మాయి, అమ్మ సరస్వతీమాత ఆయన్ని నాకు కూర్చో. భారతీదేవియు అయ్యంగాన ఇంగితంబు ఎరిగి తదీయ హస్తంబు నిజహస్తంబులన్ కేలు కొలిపి ఉల్లంబు పల్లవింప నిలింప నిషధరాజులం కనుగొని నలుంగొనల
అలంతిగన్ అగలంతి నవ్వెలయ ఇట్లను ఇంద్రాగ్ని యమవరుణులు కరుణాంతరంగితంబులకు అంతరంగంబులతో ఈ ఇంటిని అనుగ్రహింపవలయు. కనుక ఈ దమయంతని మీరంతా కూడా అనుగ్రహించాలి అని ఇంద్రాది దేవతలను సరస్వతీదేవి కూడా వాళ్ళకి చెప్పి ఎట్టు వరించు సాధ్విమిమునిందర దేవ చతుష్టయంబునన్ ఎట్టునొకనింతగంగ వరించి దదంజుల ధిక్కరించి వేర్వెట్టగ నేతుగావున వరించి కృతార్థత బుందుగాకని అట్టి మహానుభావు భవదంశ సముద్భవు నైషధాధిపతి. మీరు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారయ్యా. దేవతలకు నరుడి వేషం వేసుకొచ్చినా ఆమె అంత తేలిగ్గా మనస్సంతా నరుడి మీద లగ్నమైన ఆమె మిమ్మల్ని ఎలా వరిస్తుందయ్యా? కనుక మీరు మహానుభావులు, మీ వంశంలో పుట్టి మీ అంశతో కూడా పుట్టినటువంటి నైషధరాజు మీద ఆమె మనసు లగ్నం చేసింది. వాళ్ళిద్దరికీ కూర్చి మీరు పుణ్యం కట్టుకోండి, మీ గొప్పతనాన్ని చూపించండి, ఆశీస్సులు ఇవ్వండి. పతివ్రత అయిన దమయంతి నలుగురిని వరిస్తుందయా ఎక్కడైనా? అసమాన ప్రభావం కల మీలో ఒకణ్ణి వరించి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేసి లేకపోతే కోపాన్ని పొందుతుందా మీ వల్ల? కనుక అది పతివ్రత ధర్మమా? కాదు కదా. కనుక మీతో సమానుడు, మీ వంశంలో పుట్టినవాడు, మీ అంశతో పుట్టినవాడు అయినటువంటి నలమహారాజుని దమయంతి వరించిందయ్యా. ఆమె మనసులో అతను తప్ప ఎవరూ లేడు, కనుక ఆమె కోరికను చరితార్థం చెయ్యండి అని సరస్వతీదేవి రికమెండ్ చేసిందంటనే. అనినబిని లోకపాల చతుష్టయంబు కమల విస్తర భామిని దేశంబును నిషద దేశాధీశ చిత్త శుద్ధి పరీక్షణంబును దమయంతే పరమ పాతివ్రత్య గుణ గౌరవంబులను కారణంబుగా మనంబులను ప్రసాదంబు వహించి నలాకార మాయాకంచుకంబులను దిగద్రోచి భీమోద్భవా సాత్విక భావాలోకనాలో వేక్షణంబోలే చక్ర సహస్రంబులతో సహస్రాక్షుండును కామాంధకార గర్వ నిర్వాపణ దీపికా చక్రవాళంబులను పోని కీలాజాలంబుతో కీలియును సజ్జో నిర్వాణ మదనాగ్నిధూమంబులను పోని ధూమ్రదేహ ఛాయ మండలంబుతో దండధరుండును నిరవకాశంబైన ఆశా పాశంబులను పోని పాశంబులంతోడ పాశపాణియు నిజ రూపంబులు గైకొనిరి అప్పుడు కందర్పదర్పావహార మారీణంబైన వీరసేన తరయ మనోహరాకారంబు మాని వైమానికులు తమ నిక్కంబు రూపలు చేపట్టుట సామ్రాజ్యంబు విడిచి భిక్షాటనంబు పాటించిన విధంబునను యవ్వనంబు పరిత్యజించి వార్ధకం భంగీకరించిన భంగినను తోచే పేరోలగంబు ఉన్న భూపాల వర్గంబు కనుగొనుతుండ రూపాంతర పరిగ్రహం వలర్చి ఇంద్రాదులు ఇంద్రజాల విద్యా విధుల చందంబున నుందిరి అనంతరంబ. కనుక అర్థమైపోయింది, వాళ్ళని మనకి దేవతగా ఉండి తన మనస్సులో భావాన్ని మనకి చెప్పకుండా దూత కార్యాన్ని కూడా అద్భుతంగా నెరవేర్చాడు. అతడిని మనం ఇంకా పరీక్ష చేయకూడదు. వాళ్ళిద్దరికీ బ్రహ్మ రాసి పెట్టాడు. మనం కూడా అక్షింతలైతే మన గౌరవం దక్కుతుంది అని అనుకుంటూ ఆకారాలన్నీ మార్చేసి నల రూపాన్ని వదిలి దేవత రూపాన్ని పొందారు వాళ్ళు. సభాసదులు కూడా ఆశ్చర్యపోయి అందరినీ చూస్తున్నారు. ఓ దేవతలారా, పతివ్రత అయిన దమయంతి మిమ్మంది ఎందా పలిగిస్తుందయ్యా. సమాన భావం కలవాళ్ళు ఒక్కళ్ళని భరించి మిగతా వాళ్ళని ఎలా తిరస్కరిస్తుంది అని చెప్పాం కదా.
క్షీర నీర విభేదంబు చేసినట్టి హంసయును బోలె హంసవాహనుని దేవి లీల దిక్పాల నిషద భూపాల బరుల భేదము ఏర్పడజేసి సంప్రీతి ఎసగా. హంస ఎలా అయితే పాలు నీరు వాటిని వేరు చేస్తుందో, హంస వాహనంగా కలిగినటువంటి సరస్వతీదేవి అసలైన నరుణ్ణి మాయా నలుణ్ణి వేరు చేసి స్పష్టంగా ఇగో ఇతడే నువ్వు వరించిన అసలైన నిషధరాజు నరుడు అని చెప్పి దమయంతికి ఇలా అంది చెప్పి, వీరే అఖండలాదులు విబుధవరు వాడి నిషధాధినాథుండు వనజ వదన భక్తి సొంపార వీరికి ప్రణతి చేయుము ఇంపు పెంపారగా వరియింపు మతని. అద్భుతం శ్రీనాథ, ఎక్కడున్నావు ఏ లోకంలో. అమ్మాయి చూడవు, వీళ్ళు 4 దిక్కులకు అధిపతులు, దేవాలకు రాజు అయిన ఇంద్రుడు, మిగతా వాళ్ళందరూ కూడా యమ వరుణ అగ్నిదేవులు. కనుక వీళ్ళందరూ కూడా ఏదో పరీక్ష చేయటానికి వచ్చారు. అసలు నీ వరుడు ఇక్కడున్నాడమ్మా నరమహారాజు చూడు అని ఓంకార భద్ర పీడికాలంకారంబగు పంకజాసనుని రాణి నియోగింప కంకణ జడజడత్కారంబు అంకురింప ఆశాశంకావదన వేల్పులకన్ తేలుదోయి ఎత్తి నమస్కరి. కనుక మనసులో ఉండేటువంటి అనుమానాలన్నీ పటాపంచలై దేవతల ఆశీర్వచనాన్ని కోరుతూ ఇదివరకు ప్రార్థన చేసింది. 2 చేతులు జోడించి నమస్కరించింది. సౌందర్యాపరమచ్చ లాంఛన కళా సర్వజ్ఞ అర్ధార్థిమకందారామ వసంత సంతతమహా కారుణ్య పథోనిధి మందారద్రుమమంజరీ మధుజరీ మాధుర్య వాక్సందర్భ పదమానమానస కవిగ్రామా బుధగ్రామిణి. సౌందర్యంలో 2వ మన్మధుడవై విద్యల చేత సర్వజ్ఞత్వాన్ని సంపాదించి వసంతుడు మామిడి తోపును వికసింపచేసినట్లుగా యాచకులకు ధనాదులు ఇచ్చి సంతోషింపచేస్తూ దయా సముద్రుడవై కల్పవృక్ష పుష్పాల మకరందం యొక్క మాధుర్యాన్ని మించుతున్న వాక్ సందర్భంలో రసానుభవం చేస్తున్న కవులకు ఆశ్రయుడైనటువంటి ఓ మామిడి శంగనామాత్య అని తను అంకితం చేసేటువంటి ఆ మామిడి శంగనను గురించి చెప్పినవి. వీరావతార రక్షణ నారాయణ రూపరాయ నారాయణ కంఠీ రవ విక్రమ వితరణ పారాయణ ఉభయవంశ పావన చరిత. మామిడి సింగమాచ్యుడు మహాబల పరాక్రమశాలి, ఆత్తులను రక్షించేవాడు, బలం కలవాడు, విష్ణు స్వరూపుడు, దాత, పవిత్రమైన చరిత్ర కలవాడు, అవన గుణ విహారా అంగనా చిత్త చోరా భువన భరిత కీర్తి పుణ్య కళ్యాణమూర్తి. కవి కువలయ చంద్ర గౌరవశ్రీ మహేంద్ర అవితధ పటుకోప అయవిత పటుకోప అప్రతీప ప్రతాప. జనులందరినీ రక్షించేవాడివై, సౌందర్యం కలవాడవై, ఎక్కువగా కీర్తి పొందినటువంటి వాడివై, చాలా భోగాలు అనుభవిస్తూ వ్యర్థం కాని కోపం కలవాడై, నిరర్గళమైన ప్రతాపం కలిగిన ఓ మామిడి సింగనామాచ్య, శ్రీమత్ కమలనాభ పౌత్రం మారయామాచ్యపుత్ర సకల విద్యా సనాథ శ్రీనాథ భట్ట ప్రణీతంబైన శృంగార నైషధ కావ్యంలో 5వ ఆశ్వాసం సమాప్తం. 6వ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాం.
శ్రీ గురు శంకరమౌని దయాగౌరవ నిత్యవర్ధితాన్వయ కరుణాసాగర విజయకరమైన సమాగమలీలానుషంగా మామిడి సింగ శంకరాచార్యులని యోగి కారుణ్యం యొక్క అతిశయం చేత వర్ధిల్లుతున్న వంశం కలవాడ, దయకి పట్టణమైనవాడా, నిలయమైనవాడా, ఎప్పుడు విజయలక్ష్మి సంపన్నుడై వెలయేసు వంటి మామిడి సింగనామాచ్య చిత్తగింపు వినవయ్యా కథ చెప్తా. మానినీలత నల్లన విమానము డిగ్గి వినూత్న రత్న సోపాన పరంపరా సరళి భారతి హస్తముఖేలనూది పంచానన మధ్య కాంచనమయం బగు మంచకమెక్కి నేర్చే అసమ్మాన వధూ మానవనాథు కంఠమున మంగళ నవ్య మధుకదామము. సింహము యొక్క నడుము వంటి నడుము కల దమయంతి సరస్వతీదేవి హస్తాన్ని తన చేతితో తీసుకొని రత్నమయమైన మెట్ల వరుసల వెంబడి నృతింపదగిన లీలతో మెల్లగా దిగి ఆ స్వయంవరణ మాలికను నరమహారాజు మెడలో వేసి, ఇలా దమయంతి కరార్పితంబైన దుర్వాంకురాలంకృతంబులు మకరాంకపాక శంకాశంబులు మధుభ జంకార సంకులంబులు ఉదార తారకా నికరాకంబులు అయి ఆ దండ యొక్క పరిమళాలు బాగా వ్యాపిస్తున్నాయి. అలాంటి దండ వేయటం వల్ల ఆయన కూడా ఆనందపడుతూ దారుణీపతి నిర్దంపు పేరురమున ఆమెలే ప్రతిబింబమును తాను అలరుదండ భాగ్యమున కొంత అభ్యంతరమున తీలుకొని ఉన్న మదన బాణాళివూలి. నరుడి వక్షస్థలంలో ఆ పూల దండ దాని ప్రతిబింబం గొప్పగా లోపల నాటివి కొంత పైన ఉన్న మన్మధుడి బాణ పంక్తిలాగా ఉంది. మన్మధుడి బాణాలు కొన్ని లోపలకు గుచ్చుకున్నాయి, కొన్ని పైకి అలా ఉన్నాయి. తెరవ పులకాంకురంగులు గిరికొన అవ్వేళ చూటిగన్ ముదం పొసగన్ కరకు పువ్వు తొగ్గతూపులు గిరికొన్న మనోయ కురలికి ప్రతినిధి అయి. స్వయంవర వేళ దమయంతి పులకాంకురాల చేత నిండిందై వాడైన పూల మొగ్గలనే బాణాల చేత ఆవృతాలవుతూ మన్మధుడి యొక్క గరిడీకి సాటి వచ్చేటువంటి చూపరులకు ముదాన్ని ఆనందాన్ని కలిగి ధరణిపు చక్కగట్టె దురదామర సాక్షికి జ్యేష్ఠ నష్ట సంబరసై మనోనురాగ పరిపూర్తి నొకెంచుకసేపు నిర్భర స్మరసర పుంక సంఘటిత షచ్చరణ ప్రమదాగరుచ్చటాస్వర నిలావతారము పూరణదా మొదలెత్తెనూయనన్. ఆయనకి సాత్విక భావం ఏర్పడింది. కనపడక చేష్టలు లేకుండా అలా బొమ్మలాగా నిలబడిపోయాడు. మన్మధుడి బాణాల మూలంలో కట్టబడిన 9 రెక్కల గాలి చేత అటు ఇటు ఎగిరిపోయినట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఆ హరినాక్షి ఇద్దయలరారడు పువ్వుల దండ జాత కౌతూహలతన్ ప్రజించు నెడకోచేదోచ కరంబు అఘర్మ బిందు సందోగమురేని కవ్విధముదోపగ చేసే నెరిన్ భవిష్యదుద్వాహ మహోత్సవంబునకు దర్పగుడిచిన హస్తతోయమున్. నరుడు దమయంతి వేసిన పూల దండను స్పృశిస్తే చేతిలో చెమ్మట ఉదయించింది. అంటే సాత్విక భావం ఏర్పడింది, అంటే ప్రేమ అంకురి. అది ముందే వచ్చేటువంటి వివాహానికి మన్మధుడు ఇచ్చిన కన్యాదాన జలంగా కనపడింది. అది
కలంబున ఘర్మ బిందు సందోహము రేనికి అవిధముగదోపగ చేసి భవిష్యత్తు ఉద్వాహ మహోత్సవంబునకు దర్పగుడిచిన హస్తతోయమున్. అంటే మన్మధుడి ఇచ్చినటువంటి జలధారల నీటి ధారలాగా చెమడబడి చిత్తజు పువ్వు దూపుల రచించిన తుమ్మెదరెక్క గాలిచే అత్తరినేకు వత్తియగు అంగన దూలిక దూలిన దూరెగాక అత్యుత్తమ ధీరతా గుణ సమున్నత మేరు మహీధరంబు భూభృత్తిల కుండు నైషధుడు బిట్టు చలించే గదా తదా హతిన్. దూదిలాగా శరీరం మెత్తనైపోయింది. మన్మథ బాణవుల వాయువులు తూలించేశాయి. పర్వతాల్లాగా ధైర్యంగా ఉండేటువంటి నలుడు ఇప్పుడు బేలైపోయాడు. ఆశ్చర్యంగా ఉంది లోకంలో సాత్విక భావం. బిట్టు ఘనస్తంభంబునన్ కట్టుబడెన్ నిషధరాజు కాముని చేతన్ బిట్టు ఘనస్తంభంబున గట్టుబడం తగును రాజు గజరాజు వలెన్. మన్మధుడి చేత నలమహారాజు దృఢంగా స్తంభానికి బంధింపబడిన గజరాజ్ అనేటువంటిది, అంటే ఏనుగుల నాయకుడిలాగా స్తంభం అనే సాత్విక భావం చేత బంధింప పెద్ద కాలంబునకు మనోభీతిదంబు సఫల మగుటయు అత్యంత సంబుదమున సొంపుదడు కొత్తనున్న ఆ దంపతులకు కరుణ దీవెనలిచ్చే నిర్జరగణంబు. అప్పుడు దేవతలకి కొంచెం వేడి పుట్టి వీళ్ళు పెళ్ళవ్వాలి, మనం ఎందుకు ఇక్కడ అనుకుంటూ వాళ్ళకి ఆశీర్వచనాలు ఇవ్వటం చేశారు. వెండియు అంటే తర్వాత నిషధ మండలాధీశ్వరుడు తామకు చేసిన దూత కృత్యంబునకు కానంబడిన చిత్తశుద్ధి కారణంబుగా ఆ మహీపతికి అమరపతి ప్రత్యక్షంబైన ఆకారంబుతో యాగంబులందు హవిర్భాగంబు భుజించు వాడయ్యే హుతవహుండు ఇచ్ఛానురూపంబు ప్రభవింప అనుమతించే ధర్ముండు అక్షప్రహరణంబును ధర్మైక నిరత బుద్ధియు వసంగే వరుణుడు తలచిన తోట జలంబులు సంభవింపను ధరించిన పుష్పకంబులు వాడకుండగను అనుగ్రహించే. అప్పుడు భారతీదేవి నానాభువన సమాగతానేక భూవల వర్ణనా ప్రసంగోచితంబైన మానుషాకారంబు మాణి వీణా పుస్తక పాణియు రోహిణీ రమణ చూడామణియునై కుందేందు తుషారహార ధవళంబగు దివ్యరూపంబు ధరించే అందరూ దమయంతిని ఉద్దేశం. వాళ్ళందరూ కూడా దేవతలు దీవించారు నరుడికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి, అలాగే కోరిన చోట ప్రత్యక్షమయ్యేటట్లుగా అగ్ని ఇచ్చాడు, ఆకాశ గమనం ఇచ్చాడు, ఎక్కడ వర్షం కురవాలంటే అక్కడ నేను వర్షం కురిపిస్తానన్నాడు, వాడిపోకుండా నీ మెడలో దండలు ఎప్పుడూ ఉంటాయి అని అందరూ అంటే నలుగురు 4 రకాలు. భారతీదేవి కూడా చాలా ఆనందం పొంది ఇంతమంది రాజులను వర్ణించినందుకు ఆమె దమయంతిని ఉద్దేశించి ఆదిమశక్తి అయిన తుహినాచల రాజతనూజవులే ముత్తైదువై నిజేశ్వరుని అర్ధ శరీరము పాలుగొమ్ము నీ పాద సరోరుహంబులు అతిభక్తి భయింతురుగాక ఎప్పుడు బ్రహ్మాదిక దేవతా సదృశులైన మహామహిమండలేశ్వరులు. ఒక చక్కని వరమిచ్చింది సరస్వతి దమయంతి. మూల ప్రకృతి అయిన పార్వతీదేవిల వృద్ధ సువాసిని వై ఆది దంపతుల భర్తృ గౌరవాన్ని పొందమ్మా. పార్వతిని బ్రహ్మదేవతి దేవతలలాగా నిన్ను రాజులంతా కూడా భూలోకంలో సేవించి అని వైదర్భి ప్రసాద గర్భ మధుర వ్యాహార సందర్భమన్ జనితానందము చేసి నెయ్యమున నా శక్కరాజు బృందారకులు వనితారత్నము చేత గైకొని సేవాహస్త పద్మాంజలు
ఘనరత్నాంచిత హేమ కంకణ జనత్కారంబు తోరంబుగా. రాజు అక్కడికి వచ్చినటువంటి ఇంద్రాది దేవతలందరికీ పేరు పేరున నమస్కరించి కాళ్లకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనుగ్రహపూర్వకమైన మధురైన వాక్ప్రవాహాలు ప్రసరింపజేసి దేవత సంతసింపజేసి చేతిలో ఉన్న రత్న కంకణ జలత్కారాలు వెలయినట్లుగా దమయించి ఇచ్చిన సంస్కారాలు దేవతలందరూ గ్రహించి అనంతరంబా నిశతమహీకాంతం కనుగొని సరస్వతీదేవి ప్రత్యేకంగా ఇలా అంటోంది. నేమముతోడ విశ్వధరణీ భువనాధిప సంతతంబు చింతామణి మంత్రరాజము ప్రధానము మంత్ర కదంబకంబులో మామక మహామనువు మానిత భంగి భజింపుము ఈవు చింతామణి కామధేనుని విబుధ ధ్రువ సన్నిభము ఆశ్రిత ఆవడని. ఇందులో చింతామణి రహస్యం ఉందనే పాపం గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఎంతో తన బుద్ధి విశేషాన్ని ఉపయోగించి రాసి బయటకు పెట్టారు. లోకాధిపతి అయిన నల మహారాజా భూలోకాధిపతి నా సంబంధమైన చింతామణి మంత్రం సమస్త మహామంత్రాలలో ముఖ్యమని. నువ్వు ఈ మంత్రాన్ని నియమవంతుడవై ఎప్పుడూ కూడా జపిస్తూ జపించు, నీకు ఏ విధమైన ఇబ్బంది. అది చింతామణి కామధేను కల్పవృక్షాల్లాగా ఆశ్రితులకు అన్ని కోరికలను ఇస్తుంది. అవి ఒక్కల్లా చింతామణి మంత్రాన్ని నువ్వు అనుష్ఠించు చాలు. సకలం వై హిమరుత్కళాభరణమై సవ్యాపసవ్యార్థయుగ్మ కరూప యుగ్మక రూపం వై శైవ మై గత కళంకం వై శివం వై ఉపాసక చింతామణి అయి ప్రసిద్ధ భగవచ్చబ్దా అభిధేయార్థమై ఒక మంత్రంబు మదీయ మొప్పునది నీ కుర్వీష నేను ఇచ్చదా. కనుక చాలా విశేషమైనటువంటి చింతామణి మంత్రాన్ని నేను ఉపదేశిస్తా జాగ్రత్తగా. సమస్త కళలకు నిలయం చంద్రచూడమై అర్ధనారీశ్వర రూపంలో ఒప్పేటువంటి శివ సంబంధమై నిష్కళంకమై మంగళప్రదమై ఉపాసకుల వాంఛలను తీర్చేదై భగవత్ పదాల చేత వాచ్యమై నా సంబంధమైన అంటే సరస్వతి సంబంధమైన ఒక మంత్రాన్ని ఇస్తున్నా. ఇందులో దేవతామంత్ర రూపాన్ని యంత్ర స్వరూపాన్ని సూచితాలు. క్రీ అనే అక్షరానికి సున్నా కలిపితే క్లీం అనే అనుస్వారం వస్తుంది. ఇది చింతామణి మంత్రంబు ఏతదుద్ధార ప్రకారంబు రహస్యంబుగా ఇప్పుడు నీకు చెవిలో ఉపదేశించా. గురు పరంపరా సంప్రదాయక క్రమంబున సకీలకంబుగా సిద్ధ సారస్వత సంసిద్ధి కారణంపైన ఈ మహావిద్య తెలుసుకో. నేను ఉపదేశించా, నువ్వు సాధనం చేసుకో. ఆచార పరత వేకువలేచి పఠింపు కుమార లేఖర్షయభై శ్రీచింతామణి మంత్రము ప్రాచితి అభిముఖుడవై శుభంబడ. తూర్పు వైపు ముఖం పెట్టి శుద్ధంగా పరిశుద్ధ మనస్సుతో నువ్వు తూర్పు ముఖంగా ఆ చింతామణి మంత్రాన్ని రోజు అనేక సార్లు నియమంతో జపించే దీనివల్ల నీకు సమస్త శుభాలు కలి. సర్వాంగీణ రసామృత స్థిమిత వచాబీచ వచస్పతు గర్వోన్నద్ధ విరోధిరాడుదధికావీర్య కుంభోద్భవులు స్వర్వామాన సుదంగ నా స్వర్వామాస సుదంగ నా జన మనస్సంచార పంచాస్త్రులంతర్వాణు నృపయస్మదీయమగు చింతారత్న విద్యాధ. మళ్ళా సర్వాంగీణ సమామృత స్థిమిత వచావీచి వాచస్పతులు గర్వోన్నద్ధ విరోధిరాడు ఉదధి వాగ్గాంభీర్య కుంభోద్భవులు స్వర్వామానస దృశాంగ
జనుసంకనాజన మనస్సంచార పంచాస్తులన్ అంతర్వాణుల్ నృపన్ అస్మదీయముకు చింతారత్న విద్యాధరులు. అమ్మాయి నల రాజా, ఈ చింతామణి మంత్రం జపించిన వాడు రసభూయిష్టాలైన వాక్కులు మాట్లాడటంలో బృహస్పతిలాగా ఉంటా. అగస్త్యుడు సముద్ర పానం చేసినట్లు ప్రతివాదుల వాక్యాలను అవలీలగా ఖండిస్తా. దేవతా స్త్రీల వంటి స్త్రీలకు మనోహరులై పండితులై లోకంలో కీర్తి పొందుతారు ఈ మంత్రాన్ని అనుష్ఠిస్తే. మళ్ళా ఒక్కసారి సర్వాంగీన రసామృత స్థిమిత వచావీచి వచస్పతుల్ గర్వోన్నద్ధ విరోధిరాడుదధివగ్గాంభీర్య కుంభోద్భవులు సర్వామానసదుగాందుశాంగనాజన మనస్సంచార పంచాస్తులు అంతర్వాణులు నృపయస్మదీయమగు చింతారత్న విద్యాధరులు. కనుక ఓ ఈ చింతామణి మంత్రాన్ని జపించిన వాళ్ళు రస భూయిష్టాలైన వాక్కులు మాట్లాడటంలో బృహస్పతికి సమానులు. అగస్త్యుడు సముద్రాన్ని ఆపోసన పట్టినట్టు ప్రతివాదుల వాక్యాలను అవలీలగా ఖండింప కలిగి నేర్పు లభిస్తుంది. దేవతా స్త్రీల వంటి స్త్రీలకు మనోహరులై పండితులై భూమి మీద వాడు ప్రకాశం. కబలికా బలముపై గన్నె గేదంగి పూరేకుతో గూడ రేరే నిబుంది లలిత కస్తూరికా తిలక మధ్యంబున స్వభగొందు ముచ్చాల చుక్క నిలిపి కుదురు నిండిగమించి గుబ్బ చందుల మీద చెలుగు దువ్వలువ గంచెల వయుదలకి అచ్చ వెన్నెల ఛాయ అవఘళింపగజాలు నిద్దంబు వెలిపట్టు నెరికగట్టి. అవఘళించటం అనే మాట శ్రీనాథుడికి చాలా ఇష్టం, ఎందుకో ఎక్కువసార్లు పోయి. అంచ కొదమల బుంచిన అరదమెక్కి ఉపనిషద్ వీధి విహరించుతున్న నన్ను మహిత దివ్య చింతామణి దివ్య మంత్రమూర్తి తలప సారస్వతంబు అయత్నమున కలుగు అని. నేనెక్కడో విహరిస్తూ ఉంటా. ఎక్కడ? ఉపనిషత్తు వీధి. నలరాజా, బాలచంద్రుడి పచ్చ మొగలి రేకు కేశపాసంలో ధరించి కస్తూరి తిలకాన్ని ముత్యాల బొట్టును పెట్టుకొని గబ్బి గుబ్బలపై రైకలువ దువ్వలువ దల్చి పండు వెన్నెలలు నిరసింపచాలిన తెల్లని పట్టు వస్త్రాల కట్టి హంసలు లాగుతున్న రథం మీద కూర్చొని వేదాంత మార్గంలో చరిస్తున్న నన్ను స్మరించేవాడికి అప్రయత్నంగా సమస్త విద్యలు లభిస్తాయి. మళ్ళా 18వ పేద. కబలికా బలముపై గన్నె గేదంగి పురేకుతోడ రే రేని పొంది లతిగా లతే పొంది అతిత కస్తూరికా తిలక మధ్యంబున సొబగొందు ముత్యాల చుక్కలు చుక్క నిలిపి కుదురు నిండిన మించి గుబ్బ చనుల మీద చెలుగు దువ్వలువ కంచెలువ దులగి అచ్చ వెనెల ఛాయ అవఘలింపగజాలు నిర్దంపు వెలిపట్టు నెరిక గట్టి అంచ కొదమల బూంచిన ఇక్కడి నుంచి కావాలి. అంచ కొదమల బూంచిన అరదమెక్కి ఉపనిషద్వీధి విహరించుతున్న నన్ను మహిత చింతామణి దివ్య మంత్రమూర్తి తలప సారస్వతంబు అయత్నమున కలుగు. ఏ ప్రయత్నం లేకుండా నీకు వాడికి సారస్వతం అబ్బుతుంది. సరస్వతి అంతా వాడిని ఆహ్వానిస్తుంది. ఎంత జడుదైనా గాని చింతామణి మంత్రరాజ సేవాపరుడు
అబ్దాంతమున కవితా సిద్ధాంత రహస్యోపనిష ఉపాధ్యాయుడగున్. ఎంత బండ మొండివాడైన మూఢుడైన కాళిదాసులాగా చింతామణి మంత్రం జపిస్తే సంవత్సరంలో వాడు పండితుడైపోడు. వైదర్భి ఓలె కవితా వైదర్భి నరేంద్ర నీకు వసమయ్యను సూర్యోదయ వేళ జపింపు కృతాదరమున ఆత్మదీయమగు మంత్రంబు. కనుక వైదర్భిని ఏ విధంగా చెత్తపట్టాలు పట్టుకున్నావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఈ చంద్రామణి మంత్రాన్ని కూడా ప్రాతకాలంలో జపిస్తే వైదర్భిలాగానే వైదర్భి రీతి కూడా, అన్ని కవిత్వంలో వైదర్భి రీతి ఉందిగా, అది నీకు వశమవు. కలియుగం బంధును కాశ్మీర భూమిలో తత్పీఠమున ధరామరుడు పుట్టు కసీహురుడవు శేషాగిషయంబున అతడు మామల్ల దేవాఖ్యయైన తన భార్యయందు చింతామణి మంత్ర చింతన ఫలంబుగా నొక్క తనయుగాంచు కల్పించునదని కాకాశ వాగ్దేవితా శ్రీహర్షుడనడు చిరణంబు వానికి రేడు విద్యలు వచ్చేయుండు వాడు ఖండకారుడు వాడు స్వకవి కావ్యముకుమున వాణి చేకలుగు నీకు నిర్బలంబైన సత్కీర్తి నిషధరాజ. అద్భుతమైన పద్యం. దమయంతి పుణ్య స్త్రీలలో వన్నెకెక్కే నీకు పాతివ్రత్యం చేత అలవాటు పడందేది ఉండదమ్మా, అన్నీ నీకు స్వాధ్యం. దేవతలమైన మేం మానవులకు కలపడి వరములు ఇయ్యకుండా పోకూడదు. కనుక నిన్ను ఎదిరించే దుష్టుడెవడైనా ఉంటే భస్మమైపోతాడు. కనుక నిన్ను పట్టుకోవాలో ఏదో బలాత్కరించాలను అనుకుంటే వాడే చచ్చిపోతాడు. ఈ వరం తర్వాత ఉపయోగపడుతున్నావు జీవితం. అంతేకాక మా కామరూపాలు కాంచి వెలగబడ్డా నువ్వు మా దేవతా రూపాలను చూసి నువ్వు భయపడ్డావు కనుక మా కృపచేత నీకు ఇచ్చ వచ్చే రూపం, ఏ రూపంలో నువ్వు మారాలని అనుకుంటావు ఆ రూపం నీకు కూడా లభించేట్టుగా వరమిస్తున్నానమ్మా అని పలికి పలుకుబోడియు హరికృపేట భవశంబుల శంబలపతులంబలంబున్ పూజ జాంబూనల విమానారూఢులై ఎగసిరి సమయత సముత్థానంబులను కందుకొని రాజనందనుడు అందీలను మలపెంబుతోడా పెడవెలసి దేవదుందు విద్వానంబు రొదసీ కుహలంబు దీటుకొట్టు విద్యాధరహస్తముక్తంబైన పుష్పభద్రంబు హర్షోత్కర్షంబు ఆపాదించి అప్పుడు కళ్యాణ విభవ లక్ష్మీ ప్రతిష్టా సమానుండగు నిషధరాజు నిజ శిబిర ప్రతిష్టాన సమానుండయ్యే దమయంతుయు కన్యాసహస్రంబు కొల్వ ఆత్మమందిరంబులకుంచనియే అనంతరంబు. దేవతలందరూ వెళ్ళారు, రాజులు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అంతఃపురానికి వీళ్ళు కూడా ఎవరి అంతఃపురానికి వాళ్ళు ఇద్దరు నలదమయంతులు వెళ్ళిపోయారు. మిగతా ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.